అయితే సంజయ్ గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఇక్కడ ర్యాలీలో చాలా మంది పాల్గొన్నారు, నాయకులు అయితే వాళ్ళ వెనకాల అనుచరులు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు సంజయ్ గౌడ్ గారు ఎలాంటి మంచి పథకాలు ఇక్కడ అమలు చేశారు, ఎలాంటి వసతులు కల్పించారు అనేది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు రాజు. మీరు ఎక్కడ ఉంటారండి? వెంకటగిరి. పుట్టింది పెరిగింది తాత ముత్తాత అందరూ ఇక్కడ. అయితే సంజయ్ గౌడ్ గారు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి? చాలా మనిషి ఉన్న మనిషి అండి. చాలా మంది గరీబులకు చూస్తాడు, మంచిగా పెళ్ళిళ్ళు చేసిన మనిషి, చాలా మంచిగా చేస్తారండి. చాలా మంది కూడా కదిలి వచ్చారు ఆయన గురించి. అంటే ఇంతమంది ఆయన వెనకాల, ఆయన ఓన్లీ కార్పొరేటర్, అది కూడా ఎక్స్ కార్పొరేటర్. ఇంతమంది ఎందుకు వెళ్ళారు? ఆయన ఏముంది ప్రత్యేకత ఆయన దగ్గర? ఆయన అభిమానం అండి, వాళ్ళ అభిమానులు వచ్చారు. ఎప్పటి నుంచి ఆయనతో ఉంటున్నారు మీరు? నేను ఉన్న ఒక 20-30 ఇయర్స్ అవుతుంది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సతీష్ కుమార్. ఏం చేస్తుంటారు? నేను ప్రెజెంట్ అయితే స్టూడెంట్ MBA. ఒక 5-6 ఇయర్స్ నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నాను సంజయ్ వెనకాల. ఓకే. అయితే సంజయ్ గౌడ్ వెనకాలే ఉండడానికి కారణం ఏంటి? ఆయన ఏం చేశారని? ఏం చేశారంటే ప్రతి లీడర్ ఒక కార్యకర్తలాగా చూస్తాడు, కానీ సంజయ్ అట్లా కాదు. ప్రతి ఒక్కరిని తన తమ్ముళ్ళలా చూసుకుంటాడు. ఏ ఆపద ఉన్నా కూడా ముందుంటాడు. ఇంకా మన పేరెంట్స్ ఇంట్లో అయితే ఎట్లా ఫస్ట్, ఇంకా మన బయట ఎన్విరాన్మెంట్లో సంజయ్ అట్లా ఉంటుంది ఈ ఏరియాకి. చాలామంది స్టూడెంట్స్కి, లైక్ నేను చూసినప్పటి నుంచి చాలామంది స్టూడెంట్స్కి ఫీజెస్ కట్టడం, ఎడ్యుకేషన్ పరంగా హెల్ప్ చేయడం. ఇంకా చూసుకున్నట్టయితే మనకి అంగన్వాడీ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడికి రేషన్ సప్లై చేయడం. మెయిన్ మోటో ఏంటంటే లైక్ పీపుల్కి ఎప్పుడు అవైలబుల్ ఉండడం, అదే ఆయనలో గొప్పతనం. ఇంకా కోవిడ్ టైంలో చాలామందికి రేషన్ కానీ ఇంకా మనీ కానీ చాలా వరకు హెల్ప్ చేశారు. పార్టీ ఫండ్స్ అనేది కాదు కానీ పర్సనల్ మనీ అనేది కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తారు. లైక్ ప్రతి ఒక్కరిని తన తమ్ముళ్ళ చూసుకోవడం పని చేస్తుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు కదా, అంటే మీకేమనిపిస్తుంది? బీఆర్ఎస్లో ఉంటేనే బాగుండే, ఎందుకు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారని మీకేమైనా అనిపిస్తుందా? ఇప్పుడు మన ఇల్లు ఉంటుంది, గుడిసెలో ఉందాం అనుకుంటామా, ఒక నార్మల్ మంచి ఇంట్లో ఉందాం అనుకుంటామా మనం. సో కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు ప్రజెంట్ లీడింగ్లో ఉంది. ప్లస్ ప్రజలకి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. చాలామంది లేడీస్ అసలు లైక్ ట్రాన్స్పోర్ట్కి సఫర్ అవుతారు. ఇప్పుడు చూసుకుంటే చాలామంది లేడీస్ ఫ్రీ బస్సులో జర్నీ అవుతారు. అంటే దేనివల్ల? కాంగ్రెస్కి. అది టీఆర్ఎస్ టైంలో చేయలే కదా. మీకు అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నారంటగా అబ్బాయిలందరూ? అబ్బాయిలకి అంటే బండ్లు ఉంటాయి. మాకు మా ఫ్రెండో మాదో ఎవడో బండి ఉంటుంది, పెట్రోల్ కొట్టించుకొని వెళ్తాం. కానీ అమ్మాయిలకి అట్లా కాదు కదా. ఇప్పుడు ఒక అమ్మాయి బయటికి వెళ్ళాలి, అర్జెంట్ వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి అయితే బ్రదర్ ఉండరు, ప్రతి ఒక్కరికి ఫాదర్ అవైలబుల్ ఉండడు. ఆ టైంలో వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి బస్సు ఎక్కివచ్చు కదా. నమస్తే అండి, మీ పేరు? సాబిర్ ఖాన్ నా పేరు. అయితే సంజయ్ గౌడ్ గారితో మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? ఆయన ఎలాంటి మనిషి? సంజయ్ గౌడ్ చాలా సూపర్ మనిషి. ఆయన నేను 2000 నుంచి ఆయన పెట్టున్నాను, 25 ఇయర్స్ అయిపోయింది. డెవలప్మెంట్లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకా ఏమైనా ఇబ్బంది ఉంటే జనాలకి, ఏమైనా పరేషాని ఉంటే అర్ధరాత్రి కానీ ఎప్పుడు కానీ ఫోన్ లిఫ్ట్ చేసి రెస్పాన్స్ ఇస్తాడు. ఎవరైనా కానీ పక్కన ఆయన గుర్తు పెట్టిన వాళ్ళు కూడా చేస్తే అట్లనే చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి అట్లా ఏం ఇబ్బంది ఉంది, ఏం సమస్య ఉంది అన్నీ అడిగి అన్నీ సాల్వ్ చేస్తాడు. ఆయన చాలా మంచి. ఇప్పుడు ఇక్కడి నుంచి యూసుఫ్గూడలో చాలా డెవలప్మెంట్స్ వస్తాయి. ఆయన మళ్ళీ తిరిగి వచ్చాడు కదా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో, సూపర్ డెవలప్మెంట్స్ వస్తాయి. జనాలు మొత్తం చూస్తారు కదా మీరు, యూత్ అంతా ఫాలోవర్స్ అలా ఆయనకి చాలా ఫుల్ సపోర్ట్గా ఉంటాం మేము ఎప్పుడైనా. నమస్తే, మీ పేరు? నా పేరు రియాజ్ ఖాన్. ఏం చేస్తుంటారు? నేను స్టూడెంట్గా ఉంటా. ఎక్కడ ఉంటారు మీరు? నేను ఉంటా వెంకటగిరిలో. అయితే సంజయ్ గౌడ్ గారు ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటారు? ఆయన చాలా మంచి మనిషి. ఆయన ఇట్లా చెప్పాలంటే ఇంకా యూత్కి తీసుకొని నడుస్తాడు మొత్తం. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇట్లా ఫోన్ చేస్తే, ఏమైనా ఇబ్బంది పడితే ఏదైనా రిపోతే వస్తాడు, ఏమైనా అడుగుతాడు. మొత్తం యూత్ని తీసుకొని నడుస్తాడు. ఒక మాట చెప్పడానికి పోతే ఏమైనా ఉంటే రెస్పాన్స్ ఇస్తాడు ఇమీడియట్గా. రాత్రి కితే भी हो जाए कॉल करे तो రెస్పాన్స్ देते हैं कॉल का. అయితే సంజయ్ గౌడ్ గారు ఇక్కడ ఎలాంటి పరిస్థితుల నుంచి ప్రజల్ని ఎప్పుడైనా రక్షించడం అనేది జరిగిందా? స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ ఎవరికైనా హెల్ప్ చేయడం ఏమైనా జరిగిందా? చేస్తాడు మేడం, అందరినీ హెల్ప్ చేస్తాడు. ఎవరైనా ఉండని అందరికీ, ఎవరైనా వస్తే ఏ పరిస్థితి వస్తే అందుకి హెల్ప్ చేస్తాడు. ఎప్పుడైనా అర్ధరాత్రికి లేచి ఇలా హెల్ప్ చేస్తాడు. మేము ఫోన్ చేస్తే కానీ ఇమీడియట్లీ రెస్పాన్స్ చేస్తాడు ఆ కాల్కి. ఏమైందని ఏ టైంకైనా కాల్ చేయండి, కాల్ లిఫ్ట్ చేస్తాడు. యూత్కి తీసుకొని నడుస్తాడు. అదే ఒకటి మంచిగా అనిపిస్తుంది మనకి. మనమైతే ఇది కోరుకుంటున్నాం, ఇప్పుడు వచ్చిన ఎలక్షన్లో ఆయననే గెలిపించాలని మాకు ఎవరికైనా ఉంది. గెలుస్తారని నమ్మకం ఉందా మీకు? 101% నమ్మకం ఉంది. ఎందుకు ఇక్కడ వెంకటగిరిలో? ఎందుకంటే మనకి అట్లా చూసుకుంటాడు ఆయన.
వేరే వేరే వాళ్ళ కాడు పిలిచి యూజ్ చేసుకొని వదిలేయడం కాదు. ఆయన ఎమ్మెల్యే ఉండకపోయినా ఉంటే కూడా మాకు హెల్ప్ చేస్తాడు.